బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో దొంగ నోట్ల ముఠా గుట్టు రెట్టైనట్లు సమాచారం అందుతోంది. పట్టణంలోని ఓ బ్రాందీ షాప్ లో ఫేక్ కరెన్సీ మారుస్తుండగా కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దొరికిన వారిని విచారించగా ఇప్పటి వరకు 13 మంది ఫేక్ కరెన్సీ ముఠా సభ్యులు పోలీసులకు దొరికినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. వీరి వద్ద సుమారు 4 కట్టలు గల 500 రూపాయల దొంగ నోట్లు దొరికాయని, వీటి విలువ సుమారు 2 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. దొరికిన వారితో పాటుగా ప్రింటింగ్ మిషనరీ, దొంగ నోట్లు కలిగిన అసలు నిందితుల గురించి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని తెలియవచ్చింది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో దొంగ నోట్ల చలామణి జరుగుతుండటంతో వ్యాపారస్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.